పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో గుర్తు తెలియని వ్యక్తులు చెక్ డ్యాం కూలిపోవడం కలకలం రేపుతోంది. గుంపుల మానేరు వాగుపై 19 కోట్ల నిధులతో నిర్మించిన చెక్ డ్యాం గుర్తు తెలియని వ్యక్తులు పేల్చివేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు పేల్చివేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో మానేరు పరివాహక ప్రాంతంలో సాగునీరుకు ఇబ్బందులు ఏర్పడతాయని సమీప గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మోంతా తుఫాన్ సమయంలోనూ భారీ వరదలను తట్టుకుని ఉన్న చెక్ డ్యాం ను రాత్రికి రాత్రే కూలిపోవడం వెనుక ఇసుక మాఫియా ప్రమేయం ఉందని ఆరోపిస్తున్నారు. వారు నిండు కుండలాగా చెక్ డ్యాం ఉండడంతో ఇసుక తీయడానికి వీలు కాక ఇలా డ్యాం ను పేల్చివేశారని ఆరోపిస్తున్నారు. డ్యాం ను కూల్చివేసిన వ్యక్తులను గుర్తించి కఠినంగా శిక్షించాలని, వెంటనే చెక్ డ్యాం మరమ్మతులు చేపట్టాలని గ్రామస్తులు కోరారు. గత 3-4 సంవత్సరాల క్రితం 19 కోట్ల రూపాయలతోటి ఏర్పాటు చేసినటువంటి చెక్ డ్యాం, ఆ చెక్ డ్యాం ద్వారా ఇక్కడ నీరు నిల్వ ఉండడం వల్ల సుమారు రోజుకు ఒక 200 నుంచి 500 మంది వరకు భక్తులు వచ్చి ఇక్కడ పుణ్యస్నానం ఆచరించి ఈ యొక్క స్వామివారిని దర్శించుకునేవారు. మే, జూన్ వరకు కూడా సఫిషియెంట్గా భూగర్భ జలాలు నిల్వ ఉండి పంటలు పండి రైతులు సుఖ సంతోషాలతో ఉండేవాళ్ళు. నిన్న సాయంత్రం వరకు నిండుకుండలా ఉన్నటువంటి మా చెక్ డ్యాము, మా మానేరు, మా ఈ ప్రాంత మానస పుత్రిక, ఈ చెక్ డ్యాం వల్ల నిండుకుండలాగా ఉన్నటువంటి మానేరు ఈ ప్రాంతం అంతా ఇవాళ తెల్లారి లేచి చూసేసరికి ఎడారిగా మారిపోయింది. ఆ చెక్ డ్యాంకు ఏం జరిగింది? మొన్న కురిసిన మొంతా తుఫాన్ వల్ల వచ్చిన తాకిడికి, అంతకుముందు 2-3 సంవత్సరాల నుండి ఎంతో వర్షాలు కురిసి బీభత్సమైనటువంటి వరదలు వచ్చినా కూడా తట్టుకున్నటువంటి చెక్ డ్యాం తెల్లారి లేచేసరికి ఇందున్న ప్రాంతం అంతా ఎడారిగా మారిపోయింది, కుప్పకూలిపోయింది. అది అనుమానాస్పదంగా ఉన్నది. అది కూలడానికి ఆస్కారం లేదు. అది ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దాన్ని బ్లాస్టింగ్ చేసిరు అనేది మా గ్రామస్తుల అనుమానం. ప్రభుత్వం వెంటనే స్పందించి చెక్ డ్యాం నిర్మాణాన్ని ధ్వంసం చేసినారో ఆ చేసిన వాళ్ళను గుర్తించి కఠినంగా శిక్షించి దాన్ని వెంటనే పునర్నిర్మాణం చేయించి. నిన్న రాత్రి గుంపుల మన చెమురుపల్లి రెప్రెస్ కాలనీ వద్ద నిర్మించినటువంటి చెక్ డ్యాంను గుర్తు తెలియని వ్యక్తులు దాన్ని బ్లాస్టింగ్ చేసి కూలగొట్టడం జరిగింది. అంత పెద్ద ఫ్లో వాటర్ వచ్చినా కూడా చెక్ డ్యామ్ గింత కూడా చెక్కు చెదరకుంటున్నది. దీన్ని పారకం రైతులు దాదాపు 5,000 ఎకరాలకు రైతులకు ఉపయోగపడేటువంటి చెక్ డ్యాంను ప్రభుత్వం నిర్మిస్తే దీన్ని కావాలని ఇసుక మాఫియా వాళ్ళు ఇది 100% ఇది చేసిన పనే. కాబట్టి తక్షణమే వారి మీద కఠిన చర్యలు తీసుకొని వారిని కటకటాలకు పంపించాలని మేము